అందరికీ స్వాగతం. ఈరోజు మనం మ్మ్, ఒక సరికొత్త, అత్యంత ఆసక్తికరమైన లోతైన విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. అవును, ఇదొక చాలా ఎక్సైటింగ్ టాపిక్. కృత్రిమ మేధ ఆమ్, అదేనండి, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ గల్లీలో విన్నా ఒకటే చర్చ నడుస్తోంది కదా. నిజమే, ఎక్కడ చూసినా ఇదే టాపిక్. అయితే మనం ఈరోజు కేవలం ఇంటర్నెట్లో దొరికే ఏవో సాధారణ విషయాల గురించి మాట్లాడుకోవడం లేదు. హ్మ్, మన దగ్గరున్న డేటా, ఆర్టికల్స్, నోట్స్ ప్రకారం సేల్స్ ఫోర్స్ వారి ఏజెంట్ ఫోర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవునండి. ఏజెంట్ ఫోర్స్, అలాగే వాళ్ళ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన ట్రైల్ హెడ్ చుట్టూ జరుగుతున్న ఒక పెద్ద విప్లవం గురించి మనం విశ్లేషిస్తున్నాం. కరెక్ట్. అసలు ఈ ఏఐ ఏజెంట్లు అంటే ఏంటి? అవి నిజంగానే మనకి బదులుగా పనులు చేసి పెడతాయా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. మనుషులు, ఈ ఏజెంట్లు కలిసి ఒక టీంలాగా పనిచేసి కస్టమర్ల విజయానికి ఎలా తోడ్పడతారో అన్నదే మన ఈనాటి ప్రధాన లక్ష్యం. హ్మ్, అదే మెయిన్ పాయింట్. ఎటువంటి సంక్లిష్టమైన టెక్నికల్ పదాల గందరగోళం లేకుండా వినేవారికి ఒక అరే ఇదెంత ఆసక్తికరంగా ఉంది అనే భావన కలిగించేలా ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. తప్పకుండా. మనం ముందుగా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ, చెప్పండి. టెక్నాలజీ అనేది ఇప్పటివరకు మనం వాడే ఒక టూల్ లేదా ఒక సాధనం మాత్రమే. కానీ ఇప్పుడది మనతో పాటు కలిసి పనిచేసే ఒక సహాయకుడిగా మారుతోంది. అంటే మన టీంలో ఒక మెంబర్లాగా అన్నమాట. అవును, ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పదం ఏజెంటిక్ ఏఐ. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు. మ్మ్, కొంచెం కొత్త పదం కదా. అవును, కానీ దీని వెనుక ఉన్న అసలు అర్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసిన ఏఐ వేరు, ఇప్పుడు రాబోతున్న ఈ ఏజెంటిక్ ఏఐ వేరు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు చిన్న డౌట్ వస్తోంది. అడగండి. సాధారణంగా ఏఐ అనగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేదేంటి? మనమేదైనా ప్రాంప్ట్ ఇస్తే ఒక మంచి బొమ్మ గీసి పెడుతుంది, లేదా ఒక పెద్ద ఈమెయిల్ డ్రాఫ్ట్ రాసేస్తుంది కదా. అవును, కంటెంట్ క్రియేట్ చేయడం. అదే, కంటెంట్ క్రియేట్ చేయడం. మరి మీరు చెబుతున్న ఈ ఏజెంటిక్ ఏఐ అనేది వీటన్నిటికంటే ఎలా భిన్నంగా ఉంటుంది? చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. కేవలం కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఏఐ చేయగలిగే పనులలో ఒక చిన్న భాగం మాత్రమే. ఓహో. కానీ ఈ ఏజెంటిక్ ఏఐ అనేది మనం అడిగింది రాసిచ్చే మెషీన్ కాదు. దానికి తనంతట తానుగా ఆలోచించే శక్తి ఉంటుంది. అంటే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుందా? అవునండి, పరిస్థితులను బట్టి ఏది సరైనదో విశ్లేషించగలదు. దాని రీజనింగ్ అంటారు. అలాగే ఒక పనినెలా పూర్తి చేయాలో దానికదే ఒక ప్రణాళిక వేసుకోగలదు. ప్లానింగ్ కూడా తనే చేసుకుంటుందన్నమాట. కరెక్ట్. ఆ తర్వాత ఆ పనిని స్వయంగా పూర్తి చేయగలదు, అంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ప్రతి చిన్నదానికి దాన్ని గైడ్ చేయాల్సిన అవసరం లేదు. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం ప్రతిక్షణం మానిటర్ చేయాల్సిన పనిదేదన్నమాట. ఖచ్చితంగా. దానికి ఒక లక్ష్యమిస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన దారులను అదే వెతుక్కుంటుంది. మ్మ్. అయితే ఈ ఏజెంటిక్ ఏఐని సేల్స్ ఫోర్స్ వాళ్ళు తమ సిఆర్ఎంలో వాడుతున్నారు కదా. అవును. అసలు ఈ సిఆర్ఎం అంటే ఏంటో, అందులో ఈ ఏజెంట్లు ఎలా పనిచేస్తాయో ఒకసారి విశ్లేషిద్దామా? తప్పకుండా. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కస్టమర్ల సమాచారాన్ని ఆర్గనైజ్ చేయటం, ఆటోమేట్ చేయడం అన్నమాట. అంటే ఒక రకంగా కస్టమర్ డేటాబేస్ని నిర్వహించడం. అవును. పాత పద్ధతిలో అయితే మనుషులే ఆ డేటాని ఫీడ్ చేయాలి, మనుషులే వెతకాలి. కానీ ఈ ఏజెంటిక్ ఏఐ రాకతో ఈ సిఆర్ఎం పూర్తిగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటారు? ఇది స్వతంత్రంగా లీడ్స్ క్వాలిఫై చేయడం, కస్టమర్ సర్వీస్ సమస్యలను తనంతట తానే పరిష్కరించడం లాంటివి చేస్తుంది. అంటే మనుషులు చేయాల్సిన పనిని ఇవి ముందుగానే పసిగట్టి చేసేస్తాయన్నమాట. ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా పక్కా డేటా ఉందా? ఖచ్చితంగా ఉంది. వాస్తవ ప్రపంచంలో ఇది ఎలా పనిచేస్తోందో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆ, నా దగ్గరున్న ఈ ఆర్టికల్స్ డేటా చూస్తుంటే నాక్కూడా అలాగే అనిపిస్తోంది. ఏజెంట్ ఫోర్స్ ద్వారా ఇప్పటికే 2.5 మిలియన్ల సంభాషణలు జరిగాయట. అంటే 25 లక్షల పైన అనమాట. అవును, 25 లక్షలు. ఇందులో ఇంకో అద్భుతమైన విషయమేంటంటే 66% కస్టమర్ సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కరించబడ్డాయి. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా అనమాట. ఖచ్చితంగా, మనుషుల అవసరమే లేకుండా. ఇది వింటుంటే మార్కెటింగ్ పైప్లైన్ కూడా 15% పెరిగిందని డేటా చెబుతోంది. అవును, లీడ్ కన్వర్జన్ కూడా 1.8 రెట్లు పెరిగింది. ఈ నంబర్స్ చూస్తుంటే ఇవి బిజినెస్ని పెంచే నిజమైన పార్ట్నర్స్ అని అర్థమవుతుంది.
66% పనులు ఈ ఏజెంట్లే చేసేస్తే ఇక మనుషుల అవసరమేముంటుంది? ఇది ఒక రకంగా మనుషుల ఉద్యోగాలకు ముప్పు తెస్తుందేమో అని కొంతమంది భయపడతారు కదా. ఇది చాలా సహజమైన సందేహం. కానీ దీన్ని మనం ఇంకో కోణంలో చూడాలి. రీమార్కబుల్ అనే సంస్థ సీఈఓ ఫిల్ హెస్ ఈ విషయం మీద చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఆయనేమన్నారు? మనం అని అర్థం చేసుకోవాలి. మనుషులు వర్సెస్ ఏఐ కాదు, మనం. చాలా బావుంది మాట. అవును, ఈ ఏజెంట్లనేవి ఒక రకమైన డిజిటల్ లేబర్లాగా పనిచేస్తాయి. ఆఫీస్లో చేసే బోరింగ్ పనులు, బేసిక్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లాంటివి ఇవి చూసుకుంటాయి. అప్పుడు మనుషులకు క్రియేటివ్లో ఆలోచించడానికి స్వేచ్ఛ దొరుకుతుంది. కరెక్ట్. కస్టమర్ల గురించి ఎక్కువగా ఆలోచించగలుగుతారు. ఓహో, అంటే క్లరికల్ పనులన్నీ ఈ ఏజెంటులకు అప్పగించేసి మనుషులు స్ట్రాటజిక్గా ముందుకెళ్లొచ్చు. అవునండి. కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఒక కస్టమర్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే కోపమొస్తుంది కదా. అవును, అప్పుడు సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇక్కడే ఓపెన్ టేబుల్ ఉదాహరణ చాలా యాప్ట్గా సరిపోతుంది. జార్జ్ పొకోర్ని ఉదాహరణ కదా. అవును, జార్జ్ పొకోర్ని చెప్పినట్లుగా పాతకాలపు చాట్బాట్ వల్ల కస్టమర్కి చిరాకు పెరిగిపోయి కోపమొస్తుంది. ఆ తర్వాత అది మనిషికి కనెక్ట్ అవుతుంది. ఆడ ఎంప్లాయీ ఆ కోపాన్ని హ్యాండిల్ చేయాల్సొస్తుంది. కరెక్ట్. కానీ ఈ అడ్వాన్స్డ్ ఏజెంట్లు వచ్చిన తరువాత కస్టమర్కి కోపం రాకముందే వాళ్ల ప్రశ్నలకు ఈ ఏజెంట్లు వేగంగా సమాధానం చెప్పేస్తాయి. అంటే కస్టమర్ ఫ్రస్ట్రేట్ అయ్యే లోపే సొల్యూషన్ దొరుకుతుంది. అవునండి. దీనివల్ల హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనుషుల అవసరం లేకుండానే సగం సమస్యలు అక్కడే పరిష్కారమవుతున్నాయి. అర్థమైంది. అయితే లక్షల్లో కస్టమర్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇంత పర్సనలైజ్డ్గా సర్వీస్ ఇవ్వడం ఈ ఏజెంట్లకు సాధ్యమేనా? 100% సాధ్యమే. హీత్రో విమానాశ్రయం ఉదాహరణ చూద్దాం. పీటర్ బర్నేస్ ఏమన్నారంటే వాళ్లకు 80 మిలియన్ల ప్రయాణికులున్నారు. 8 కోట్ల మంది. అవును, కాని అందరికీ సేవలు అందించడానికి వాళ్ల దగ్గర 8 కోట్ల మంది సిబ్బంది లేరు కదా. కరెక్టే. ఇక్కడే ఏఐ పర్సనలైజేషన్ వస్తుంది. ఫ్లైట్ లేట్ అయితే ప్రయాణికుడి ఫోన్కి దానంతటా అదే ఒక మెసేజ్ పంపుతుంది. లౌంజ్కి వెళ్లొచ్చు అని ఆఫర్ చేస్తుంది. అబ్బా, 8 కోట్ల మందికి ఒకేసారి ఇంత వ్యక్తిగతమైన సర్వీస్ ఇవ్వడం అద్భుతం. ఇదంతా వింటుంటే ఎవరైనా సరే వెంటనే దీన్ని నేర్చుకోవాలి అనే ఉత్సాహం వస్తుంది. అవును, ఖచ్చితంగా వస్తుంది. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది. కానీ ఈ ఏజెంట్ యుగానికి మనుషులు ఎలా తయారు కావాలి? ఇక్కడే ట్రైల్ హెడ్ గురించి మాట్లాడుకోవాలి కదా. అవును, ట్రైల్ హెడ్ అనేది ఉచితంగా నేర్చుకునే ఒక ప్లాట్ఫామ్. ఇదొక గేమిఫైడ్ పద్ధతిలో డిజైన్ చేశారు. గేమిఫైడ్ అనగానే ఆ ఉత్సాహం వచ్చేస్తుంది. ఇందులో పాయింట్లు, బ్యాడ్జులు వస్తాయి కదా. ఖచ్చితంగా. వీడియో గేమ్ ఆడినంత సరదాగా నేర్చుకోవచ్చు. ఇందులో నేర్చుకునే వాళ్లను ఏజెంట్ బ్లేజర్స్ అంటారు. ఏజెంట్ బ్లేజర్స్, ఈ పేరు చాలా పవర్ఫుల్గా ఉంది. అసలు వీళ్ళెవరు? ఈ ఏఐ సాంకేతికతను నేర్చుకుని ముందుకెళ్లేవాళ్లు. ఇందులో ప్రధానంగా 3 స్థాయిలుంటాయి. ఆ 3 స్థాయిలు ఏంటో వివరిస్తారా? మొదటిది ఛాంపియన్. వీళ్లకు ఏజెంట్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, ఏ పనులను ఆటోమేట్ చేయగలదు అనే దానిపై అవగాహన ఉంటుంది. రెండవ స్థాయి ఇన్నోవేటర్. వీళ్లు ప్రాక్టికల్గా రంగంలోకి దిగుతారు. తమ కంపెనీకి ఎలాంటి ఏజెంట్ అవసరమో డిజైన్ చేసి పనుల్లోకి దించుతారు. ఓకే, మరి మూడవది? అత్యున్నత స్థాయి లెజెండ్. వీళ్లు అత్యంత సంక్లిష్టమైన సమస్యలను ఈ ఏజెంట్ల ద్వారా ఎలా పరిష్కరించాలో తెలిసిన వ్యూహకర్తలు. ఛాంపియన్, ఇన్నోవేటర్, లెజెండ్ వింటుంటేనే నేర్చుకోవాలనిపిస్తోంది. మనకు ఏవైనా రియల్ లైఫ్ వ్యక్తుల అనుభవాలున్నాయా ఇందులో? ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు ఐబీఎంకు చెందిన ఆరోన్ మెగ్రిఫ్ గారి అనుభవం చూడొచ్చు. ఆయనేమన్నారు? ట్రయల్ హెడ్ ద్వారా లభించిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తన కెరీర్లో ఎంతగానో ఉపయోగపడిందని ఆయన చెప్పారు. గ్రేట్. ఇంకెవరైనా ఉన్నారా? అలాగే బ్రైట్మాకి చెందిన జెరీనా స్కాట్, ఆవిడ ఈ ట్రైల్ హెడ్ ద్వారా నేర్చుకుని తన జీవితంలోనే మొదటి ఏజెంట్ను బిల్డ్ చేశారు. వావ్, మొదటి ఏజెంట్ని బిల్డ్ చేయడం అంటే గొప్ప విషయమే. అవును, దాన్ని తన కంపెనీ కస్టమర్ల సమస్యలను తీర్చడానికి వాస్తవంగా ఉపయోగించారు. ఈ కథలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం చర్చకొస్తోంది. ఒక ఏఐ ఏజెంట్కి అంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు అది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితేంటి? ఇది చాలా కీలకమైన పాయింట్. ఎంత టెక్నాలజీ ఉన్నా నైతికత ముఖ్యం. గౌరవ్ ఖేతర్పాల్ ఉదాహరణ ఇక్కడ ప్రస్తావించాలి. ఆయనకు ఏకంగా 60కి పైగా సర్టిఫికేషన్లున్నాయి కదా. అవునండి. టెక్నాలజీని వాడటం ఎంత ముఖ్యమో దాన్ని నైతికంగా అంటే ఎథికల్గా వాడటం అంతకంటే ముఖ్యం అని ఆయన చెబుతారు. అంటే డేటా భద్రత, ప్రైవసీ లాంటివి.
ఖచ్చితంగా. ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేటప్పుడు అవి ఎలాంటి డేటాను వాడొచ్చు, సమాచారాన్ని ఎంత సురక్షితంగా ఉంచాలి అనేది కూడా ట్రైల్ హెడ్ నేర్పుతుంది. అర్థమైంది. అంటే కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, ఎథికల్గా ఎలా వాడాలో నేర్పుతున్నారన్నమాట. అవును, ఆ బాధ్యతను కూడా ఈ ఏజెంట్ బ్లేజర్స్కి నేర్పుతున్నారు. ముగించే ముందు మనం ఒకసారి సారాంశం చూద్దాం. ఈరోజు మాట్లాడుకున్న విషయాలంది చూస్తుంటే వ్యాపార ప్రపంచం వేగంగా మారుతోంది. కరెక్ట్. ఏఐ అంటే భయపడాల్సిన పని లేదు. ఇది మన బృందంలో ఒక కొత్త సభ్యుడు. అవును, ఒక డిజిటల్ లేబర్గా మారి కస్టమర్ విజయానికి దారి చూపుతుంది. మనుషులు మరియు ఈ ఏజెంట్లు కలిసి పనిచేస్తేనే నిజమైన సక్సెస్ సాధ్యమవుతుంది. ఇక్కడే వినేవారికి ఒక లోతైన ఆలోచింపజేసే ప్రశ్న వదలాలి అనుకుంటున్నాను. చెప్పండి ఏంటది? ఈ ఏజెంటిక్ ఏఐ స్వయంగా ఆలోచించి, ప్రణాళికలు వేసి, సమస్యలను పరిష్కరిస్తూ ఆటోమేటిక్గా 66% పనులను పూర్తి చేయగలిగితే భవిష్యత్తులో సంస్థలు పనిని ఎలా నిర్వచిస్తాయి? చాలా లోతైన ప్రశ్న. డిజిటల్ లేబర్ దాదాపు అన్ని రోజువారీ కార్యకలాపాలను తీసుకున్నప్పుడు మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యమయ్యే ఆ ప్రత్యేకమైన విలువ ఎక్కడుంటుంది? నిజంగా ఈ ప్రశ్న రాబోయే కొన్నేళ్లపాటు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. అవును, మనం మనుషులుగా ఏ కొత్త ఆలోచనలతో ముందుకు రాబోతున్నామో అనేది ముఖ్యమైన విషయం. వినేవారు కూడా ఈ అంశంపై తమకు తాముగా మరింత అన్వేషిస్తారని ఆశిస్తున్నాం. ఈ లోతైన విశ్లేషణను విన్నందుకు కృతజ్ఞతలు. సరికొత్త విషయాలపై మరింత అన్వేషించండి. మళ్ళీ మరొక అంశంతో త్వరలోనే కలుద్దాం.